వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాల తీరుతండ్రుల మీద చర్చిస్తున్నాం. మూర్తి గారు, ఇందాక టీజీ వెంకటేష్ గారు చెప్పింది మీరు విన్నారు. అంటే రోడ్లు తెగిపోయినందువల్ల, రవాణా సౌకర్యాలు లేనందువల్ల హైదరాబాద్ నుంచి కానీ ఇటు విజయవాడ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఏది తీసుకురావడానికి లేదు, ఉన్న వాటితో సరిపెట్టుకున్నాం. అందుచేత ఏ ప్రభుత్వమూ చేయలేదు, మేము తలకు మించి చేస్తున్నా, బాగానే చేస్తున్నా. అయితే ఇందులో మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఆ ఇబ్బందులు చాలా సింపుల్ అండి. ముఖ్యమంత్రి గారు డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడాలా, అయ్యా మీరు పంపించినటువంటి 2 హెలికాప్టర్స్ సరిపోవు, మాకు 12 హెలికాప్టర్స్ కావాలి కర్నూలు ట్యాకిల్ చేయడానికి, ఎందుకంటే మా ఫుడ్ ప్యాకెట్స్ అన్ని కూడా చాలా గ్రామాల్లో పంచాలి, సో 2 హెలికాప్టర్స్ ఆర్ నాట్ ఇనఫ్ అని ముఖ్యమంత్రి గారు నిజంగా డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడి రప్పించినట్లయితే హండ్రెడ్స్ ఆఫ్ హెలికాప్టర్స్ ఉన్నాయి డిఫెన్స్ లో. ఇప్పుడు వాళ్ళు పని లేదు, ట్రైనింగ్ లో ఉన్నారు వాళ్ళు. సో అవన్నీ రప్పించుకోవాలి మనం. ఎందుకు అడగట్లేదు? అవును, ఇది ట్రబుల్ ఏం చేస్తారు, ముఖ్య చీఫ్ సెక్రటరీ గారు పెట్టేస్తారు. చీఫ్ సెక్రటరీ గారు నాకు డిఫెన్స్ సెక్రటరీ పట్టించుకోడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న డిఫెన్స్ సెక్రటరీ వాడు పట్టించుకోడు ఎక్కువగాను. వేర్ పాలిటీషియన్ హ్యాస్ ఏ బెటర్ రాఫోర్ట్ ఇన్ ఢిల్లీ. ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు కూడా పట్టించుకోరు, అది చెప్తున్నాను మీకు. ధర్మారావు వెళ్ళినా కూడా పట్టించుకోరు. ముఖ్యమంత్రి గారు డిఫెన్స్ మినిస్టర్ యాంటోనీతో మాట్లాడాలా, నాకు 2 డజన్ హెలికాప్టర్లు కావాలా, అవి వస్తేనే తప్ప నేను రిలీఫ్ వర్క్ నేను చేయలేను. అంటే మొత్తం ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ రోడ్డు మీద ఆధారపడకుండా ఎయిర్ లిఫ్ట్ చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా ఉంది. ఇలా చేయడం సాధ్యమేనా? ఈ ఆలోచన మన ప్రభుత్వం ఎందుకు అసాధ్యం కాదండి. ఎందుకు మరి ఆయన ఎందుకు చేయట్లేదు అనేది నాకు అర్థం కావట్లా. ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇట్లాగా చెప్తున్నాను. ఇప్పుడు చాలా విశేషమైన అనుభవం ఉన్నటువంటి మనిషి, చాలా కాలం అడ్మినిస్ట్రేషన్ లో మంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించిన మనిషి. ఇప్పుడు మన సికింద్రాబాద్ లో కూడా ఆర్మీ సదరన్ హైకమాండ్ ఇక్కడే కదా మెయిన్ హెడ్ క్వార్టర్స్. కాబట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్ గారితోనూ సోనియా గాంధీ గారితోనూ మాట్లాడి యాంటనీ గారితో చెప్పమంటే చెప్పరా. ఇప్పుడు ఎందుకంటే ఇందాక టీజీ వెంకటేష్ గారు చెప్పినట్టు కర్నూలు టౌన్ ప్రత్యేకంగా ఇటు హైదరాబాద్ నుంచి దారి లేదు, అటు ఆంధ్రపురం నుంచి లేదు, ఇటు నంద్యాల సైడ్ నుంచి ఇదేని. కాబట్టి అక్కడికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. అక్కడ ఒకవైపునేమో జనం అల్లల్లాడుతున్నారు. ఇప్పుడు 3 నెలలు అయిపోతాను కదా, ఫస్ట్ ఇబ్బంది పడింది మంత్రాలయమును కర్నూలు వాళ్ళు కదా. కనీసం మంత్రాలయంలో వాళ్ళకి కర్ణాటక గవర్నమెంట్ అన్న ఏదో కొంత సహకారం వాళ్ళు అందజేశారు, అది అట్లా పక్కన పెడదాం. కాబట్టి తప్పనిసరిగా, ఎందుకంటే అంతకన్నా మార్గం లేదండి. రెండోది, ఇప్పుడు మనం కనుక కొద్దిగా లోతుగా వెళ్తే మొన్న జరిగినటువంటి ఈ బ్యాక్ వాటర్స్ దీంట్లో దాదాపు ఇళ్లలో వాళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. ఎవరింటోనూ కూడా ఒక యుటెన్సిల్స్ కానీ లేకపోతే బట్టలు కానీ హౌస్ హోల్డ్ బిలాంగింగ్స్ కానీ అన్ని డ్యామేజ్ కండిషన్లోనే ఉంటాయండి. మన ప్రభుత్వం ఇచ్చే సహకారం ఎంత? సెంట్రల్ గవర్నమెంట్ 35,000 ఇవ్వమంటే పడిపోయిన ఇంటికి అంతకుముందు 4,000 జీవో ఇచ్చి దాన్ని ఇంకొక 1000 నుంచి 5,000 రూపాయలతో సరిపెట్టుకోమంటే అసలు వాళ్ళున్న కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ లో అసలు ఎట్లా చేయగలరండి? అసలు రిపేర్ కూడా అవుతుందా చెప్పండి. కాబట్టి ఇటువంటి సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ కావున ఇంకా కొంత అదనంగా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వటం ఒకటి. రెండోది, ఎట్లయినా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనకి ఖర్చు పెట్టడానికి అవకాశాలు వస్తాయి. ముందు ఒక మాట్లాడారు మనం వెంకటేష్ గారు, మీరు సౌభాగ్యశ్వరరావు గారు కేసీఆర్ మూర్తి గారు చెప్పింది విన్నారు కదా. అంటే మీకు అక్కడ సదుపాయాలు సరిగా లేవు, అక్కడ కొంత స్కేర్సిటీ ఉంది, అక్కడి నుంచి బయట నుంచి రావట్లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మొత్తం అంతా కూడా ఎయిర్ లిఫ్ట్ చేసేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోతారు? అది ఒక భాగం. అయితే రెండోది, అక్కడ దుర్గంధం, అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం సమస్య, అక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు మండిపోతున్నాయంటున్నారు. 100 రూపాయలు బియ్యం పలుకుతుందంటే కూరగాయలు దొరకట్లేదు అంటున్నారు. చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారంటే వాటిని ట్యాకిల్ చేయడానికి, వాటిని సమాధానపరచడానికి ఏం చేస్తున్నారు? ఫాస్ట్ గా నేను సబ్జెక్టులన్నీ కవర్ చేస్తానండి. ఇప్పుడు ముఖ్యంగా హెలికాప్టర్ల సబ్జెక్ట్ ఇస్ ఓవర్. ఎందుకంటే హెలికాప్టర్లు అప్పుడు ఫ్యూయల్ రోడ్డు బ్రీచ్ అయినందున హెలికాప్టర్ మళ్ళీ రోడ్డు ఫ్యూయల్ రాలేకపోయింది, హెలికాప్టర్లు ఫస్ట్ డే నడవలేకపోయినాయి. ఇప్పుడు ఫుడ్ ప్రాబ్లం లేదు, హెలికాప్టర్ ప్రాబ్లం లేదు. సెకండ్ ఫేజ్ లో వచ్చినాము, దుర్గంధం దాంట్లో వచ్చాము. బతికిన వాళ్ళు ఎలా బతికించుకోవాలనే దాంట్లో వచ్చామన్నమాట. ఆ ఫుడ్ అనేది ఫ్లడ్డెడ్ అనమాట టోటల్ గా. మా ధార్మిక సంస్థలంతా మేము కోరాము, ప్రభుత్వము చేస్తా ఉంది, ధార్మిక సంస్థలు వస్తున్నారు. ఫుడ్ ఈజ్ అన్ఇమాజినబుల్ ఫుడ్ ఈజ్ కమింగ్ హియర్. ది ప్రాబ్లమ్ ఈజ్ దట్ వన్, ఇండ్లంతా పూడుకుపోయినాయి, వాసన, దుర్గంధం,
మట్టి ఒక్కొక్క ఇల్లుకు 2 ట్రాక్టర్లు మట్టి తీసేది ఉంటుంది. అంటే 40,000 ఇండ్లు అంటే 80,000 ట్రాక్టర్ల ట్రిప్పులు కొట్టాలి. ఈజ్ ఇట్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు డూ ఇట్? అయినా ఈరోజు మొబిలైజ్ చేశాము. రోడ్డు ఈరోజు పూర్తి అవుతుంది. ఈరోజు సుమారు 1,200 ట్రాక్టర్ల వరకు మొబిలైజ్ చేయాలని పెట్టుకున్నాం. రోడ్డు క్లియర్ అయితే అది సక్సెస్ అయిపోతాము. లేదంటే ఒక 600-700 ట్రాక్టర్లతో ఉన్న కర్నూలుని నింపేయాలని చూస్తున్నాం. సో ఈ విధంగా హండ్రెడ్స్ ఆఫ్ ట్రాక్టర్స్ కావాలి, హండ్రెడ్స్ ఆఫ్ ఫైర్ ఇంజన్స్ కావాలి. ఫైర్ ఇంజన్లు అంతా కలిసి డిస్ట్రిక్ట్ కలిస్తే 5-6 ఉండవు. ఇప్పుడు మాకు అక్కడ మేడం ఉన్నారు, ఐజీ ఫైర్ సర్వీసెస్. ఆమె ఈ పక్క రాయలసీమ పక్క ఉండేవంతా ఆమె యాక్చువల్లీ టఫ్ లేడీ. జనరల్ గా ఆమె ఒప్పుకోలు. ఆమె చాలా హెల్ప్ చేసింది. 35 ఫైర్ ఇంజన్స్ ఇచ్చింది. ఇంకా ఇప్పుడు రేపు గేట్లో ఇది ఓపెన్ అవుతుంది, బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. మీ మీడియా కానీ అక్కడ ఉండే లీడర్లు కానీ ఆమెను ఒప్పించి తెలంగాణలో ఉండే ఒక 40 ఫైర్ ఇంజన్లు పంపించి చేస్తే ఇంకా యూ విల్ బి గ్రేట్ఫుల్ ఫర్ దట్ వన్. ఎందుకంటే ప్రతి వీధికి ప్రతి ఇంటికి ఫైర్ ఇంజన్లు వాటరు కొట్టి మరి దీంతో ప్రొక్లైన్లతో మట్టి తీస్తే తప్ప బయటపడలేము. ఇది 2 నెలల 1.5-2 మంత్ స్కీము. భోజనం ఇప్పుడు ఆ జనాన్ని ఎలా తృప్తి చేయాలో అనేది కావటం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మరి లీడర్స్ కూడా వస్తున్నారు, రోడ్లంతా బ్లాక్ అయిపోతున్నాయి. కొంతమంది పార్టీస్ ఏం చేస్తున్నారంటే ఇదే అదనం చూసుకొని దెబ్బతీయాలన్న రోడ్లు ఏదో విధంగా బ్లాక్ చేపించే పద్ధతిలో వాళ్లకు కావాల్సిన నాయకులతో కొంతమంది లీడర్స్ స్ట్రీట్ వెధవలతో రోడ్డు బ్లాక్లు చేపించేసేసి సహాయ సహకారాలు కాకుండా కూడా కొంతమంది చేస్తున్నారు. ఇది నీచము. మరి వారికి ఎలా చెప్పాలో తెలియదు. ఎలా సహాయ సహకారాలు పార్టీ చేస్తా ఉంది. అది బాగలేదు. అది మీడియా ద్వారా నేను చెప్తున్నాను. ఇది నీచము. మనుషులు చీము రక్తం ఉండే వాళ్ళు ఇలా పని చేయరని మరీ కోరుతున్నాను. కావాల్సిందంతా మనకు కావాల్సింది టోటల్ గా మాకు కాన్ఫిడెన్స్ బిల్ చేసేది. అందరూ మునిగినాం ఇక్కడ, ప్రతి ఒక్కరు మునిగాం. మేము మునిగినాము, ఎంపీ మునిగినాము, కార్పొరేషన్ మేయర్ ఇల్లు మునిగిపోయింది, ఆయన మునిగాడు. సో ప్రతి ఒక్కరు పోలీసులు ఉంటే యూనిఫామ్ వేసుకొని 4 రోజుల నుంచి తిరుగుతున్నారు. పోలీస్ స్టేషన్ అందరూ ఇన్స్పెక్టర్లు బట్టలు ఇప్పి కూర్చోబెడతారు. ఈ రోజు వాళ్ళే బట్టలు ఇప్పి కూర్చోబెడతారు. ఇప్పుడు ఎవరు ఇప్పించుకునేటట్లేదు. ప్రతి ఇంటిలోనూ ఎవరు మా బాధలు ఇప్పించుకునేటట్లేదు. సో ఈ విధంగా మొరాలిటీ పూర్తిగా దెబ్బతిన్నది. ప్రజల ఆవేదన చాలా ఎక్కువగా ఉన్నది. ప్రజలు బ్లీచింగ్ పౌడర్ చూడండి, నది పక్కనే మా ఫ్యాక్టరీ ఉన్నది. 1000 కొద్ది బ్యాగులు బ్లీచింగ్ పౌడర్ ఉంది. అది ఇట్లా దాటితే ఒక ఆ నదిని ఆ బోటు ఒక సంచి బ్లీచింగ్ పౌడర్ లేదు. సో ఈ రోజు రాత్రి బ్లీచింగ్ పౌడర్లు చేరుతున్నాయి. ఒక్క క్షణం వెంకటేష్ గారు, మనకి కృష్ణా జిల్లా విజయవాడ నుంచి పర్వత్ నుంచి అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రం నుంచి మన ప్రతినిధి వెంకట్ మనతో మాట్లాడడానికి అందుబాటులోకి వచ్చారు. వెంకట్ గారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ధన్యవాదాలు ప్రభాకర్ గారు. కృష్ణా జిల్లాలో దాదాపు 270 పునరావాస సహాయ కేంద్రాలు ఏర్పరచడం జరిగింది. ఒక విజయవాడ నగరంలోనే దాదాపు 72 పునరావాస సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే పునరావాస సహాయ కేంద్రాల్లో మనకు నిశ్చయస్పందన వ్యక్తమవుతుంది. కొన్ని కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయి, కొన్ని కేంద్రాల్లో ఇలాంటి సౌకర్యాలుగా కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ కొన్ని తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొంతసేపు క్రితం విజయవాడ నగర బస్